ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నా అయితే నేను ఉన్నాను మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను అనమాట. పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా కొత్త అకాడమిక్ ఇయర్ సరికొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంకల్ చంద్ యూనివర్సిటీ అనేది ఒక అట్రాక్షన్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ లో చాలా కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ముఖ్యమైన ఇంకో విషయం ఏంటో తెలుసా, సో ఇది ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. అటు ఇంజనీరింగ్ చేయాలనుకున్నా అండ్ అలానే మెడికల్ ఎటువంటి గ్రూప్స్ తీసుకోవాలనుకున్నా విద్యార్థులందరికీ కూడా ఇది ఒక బెస్ట్ యూనివర్సిటీ. ఇంకా మనం తెలుసుకోవాల్సింది, ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. లోపలికి వెళ్తూ మనం మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బైక్ స్టేషన్ అన్నమాట. సో టోటల్ గా మన క్యాంపస్ వచ్చేసి 84 acres లో ఉంటుంది. అండ్ ఇక్కడ స్టూడెంట్సే వాళ్ళు తయారు చేసిన బైక్స్ అన్నమాట, అంటే సైకిల్స్ ఇవన్నీ. సో మొత్తం అంతా కూడా వాళ్ళు క్యాంపస్ అంతా కూడా తిరగడానికి ఈ సైకిల్స్ నే యూజ్ చేస్తారనమాట. సో ఇన్నోవేషన్ అనేది ఇక్కడ నుంచే మనకి మొదలవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక స్కానర్ ఉందండి, వాళ్ళకి ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డ్ తోటి స్కాన్ చేస్తే సో ఇది లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో 1 hour వరకు కూడా మొత్తం క్యాంపస్ అంతా కూడా వీళ్ళు తిరగచ్చు. గేట్ నుంచి లోపల రాగానే ఇక్కడ మనం చూడొచ్చు టొబాకో ఫ్రీ క్యాంపస్ అన్నమాట. సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఫర్ ద ఎంటైర్ స్టాఫ్, దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద యూనివర్సిటీ. అండ్ కమింగ్ టు దిస్ లేఅవుట్ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎంట్రీ ఎగ్జిట్ నుంచి అసలు మన ఈ 84 acres క్యాంపస్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒక రోడ్ మ్యాప్ ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ మనం చూస్తే అంటే స్టూడెంట్స్ క్యాంపస్ గేట్ దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సో ఇక్కడ వాళ్ళ స్టేషనరీకి సంబంధించి కావచ్చు, ఫుడ్ కి సంబంధించి కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద క్యాంపస్ అండి. సో ఇక్కడ స్టూడెంట్ స్టోర్ అని ఉంది అండ్ దాని పక్కన ఇమీడియట్ గా కెఫ్టేరియా కూడా ఉంది. సో మనం వచ్చాము నేషనల్ అడ్మిషన్ సెల్ ప్లేస్కి అండి. సో అడ్మిషన్స్ అన్నీ కూడా ఇక్కడే హ్యాపెన్ అవుతుందన్నమాట. సో మన సౌత్ ఇండియన్కి సంబంధించిన కన్సర్న్ పర్సన్ కూడా ఇక్కడ ఉంటారు. సో ఆయన క్యాబిన్ 3లో ఉంటారనమాట. ఆయన వెళ్ళి మీట్ అవుతాం. ఎక్స్క్యూజ్ మీ అండి. హలో మేడం, ప్లీజ్ వెల్కమ్. హౌ ఆర్ యూ మేడం? వెల్కమ్ టు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ అండి. సో ఎక్స్ప్లోర్ చేద్దామంటారా మనం ఇప్పుడు? డెఫినెట్లీ మీకు క్యాంపస్ మొత్తం చూపిస్తాను. ఐ షో యూ ద మెడికల్, అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన అన్నీ చూపిస్తాను, బీటెక్కి సంబంధించిన అన్నీ కూడా చూపిస్తాను. మన స్టూడెంట్స్కి, వచ్చే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడా యూజ్ అవుతుంది. వెళ్దాం. సో ఇప్పుడు మనము ఇంజనీరింగ్ బ్లాక్కి వెళ్తున్నాం మేడం. ఓకే అండి. సో ఇంజనీరింగ్ కాలేజ్లో మొత్తం కూడా మనకి యాపిల్ ల్యాబ్ ఉంది, ఆండ్రాయిడ్ ల్యాబ్ ఉంది. మన స్టూడెంట్స్ డెవలప్ చేసినటువంటి డ్రోన్ ల్యాబ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఆ పిల్లలు తయారు చేసినటువంటి అన్నీ చూపిస్తాను నేను. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మన పిల్లలు తయారు చేశారు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు. సో ఎంజీ కార్కి సంబంధించినటువంటి ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇవన్నీ కూడా మనం బీటెక్ కాలేజ్లో ఇప్పుడు చూడొచ్చు. సో డిపార్ట్మెంట్ వైజ్గా మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ఎవ్రీథింగ్ మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాం. సో లెట్స్ గో ఫర్ ఇంజనీరింగ్ క్యాంపస్. షూర్ అండి. సాయి కుమార్ గారు, ఇందాక మీరు అన్నారు కదా సూపర్ కంప్యూటర్స్ అని చెప్పేసి, సో దీని గురించి డ్రోన్ టెక్నాలజీ కూడా ఉంది అని, సో దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలండి. డెఫినెట్లీ మేడం. సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి అంటే నార్మల్గా 96 GB ర్యామ్ సూపర్ కంప్యూటర్ మన యూనివర్సిటీలో ఉంది. సో ఇది నాసా, ఇస్రో, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేసినటువంటి ఫెసిలిటీ. సో అది మన యూనివర్సిటీ క్యాంపస్లో ఉండడం చాలా గొప్పతనం మేడం. సో 10,000 to 15,000 మెంబర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎట్ ఏ టైంలో మనకి కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు కూడా ఎటువంటి హ్యాంగ్ అవ్వకుండా యూజ్ అవుతుంది. ఈ
ఫెసిలిటీ అనేది మనం ఎవ్రీ స్టూడెంట్కి, ఇక్కడ చదువుతున్నటువంటి ఎవ్రీ స్టూడెంట్కి మనము అవైల్ చేస్తాము. సో 100% మనకి ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్లో, కంప్యూటర్ సిస్టమ్స్లో అందరూ కూడా ఈ 96 GB ర్యామ్ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకుంటుంటారు. అలాగే డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఏంటంటే ఫ్యూచర్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఈ ఎరువులు స్ప్రే చేయడంలో కానీ ఇలాంటి వాటిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సో వీఆర్ డెవలపింగ్ అగ్రికల్చరల్ వైజ్ డ్రోన్ సిస్టమ్ అనమాట. సో ర్యామ్ చూడండి 96 GB, ఎంత ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్ అవుతుందంటే ఒక్కసారి ఊహించండి. ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా యాక్సెస్ చేసే విధంగా ఉంటుంది అంట ఈ సూపర్ కంప్యూటర్. గ్రేట్ కదా. 10 liters అగ్రికల్చరల్ డ్రోన్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇలా ఉంటుందన్నమాట. టోటల్గా 2 kilometers రేడియస్ని కవర్ చేస్తూ సో ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలాగా స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. చాలా బాగుందండి. ఇప్పుడు మనం యాపిల్ ల్యాబ్ అండ్ ఆండ్రాయిడ్ ల్యాబ్కి వెళ్తాం మేడం. ఓకే. సో అక్కడ మన స్టూడెంట్స్ అప్లికేషన్ డెవలప్మెంట్లో, అంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఏదేది యూస్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది మనకు సపరేట్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఐ విల్ షో యూ అబౌట్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ ల్యాబ్స్ సపరేట్. ఓకే. సో టోటల్ ఒక బ్లాక్ అంతా కూడా మనకి కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. సో డిపార్ట్మెంటల్ వైజ్గా ఎవరికి ఏ ల్యాబ్ యూజ్ అవుతుందో సో ఎవ్రీ వన్ విల్ కమ్ అండ్ దే డూ దేర్ వర్క్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతుంది ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ ల్యాబ్, అంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఆండ్రాయిడ్కి సంబంధించి ఆండ్రాయిడ్ అప్లికేషన్ సపరేట్ ల్యాబ్ ఉంటుంది, యాప్ స్టోర్కి సంబంధించి సపరేట్ యాపిల్ ల్యాబ్ ఉంటుంది. సో విల్ సీ ద యాపిల్ ల్యాబ్ ఫస్ట్. సో ఇది యాపిల్ ల్యాబ్ మేడం. సో యాపిల్ ల్యాబ్లో స్టూడెంట్స్ అందరూ కూడా, సో ఎవరైతే ఐటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ యాపిల్ ల్యాబ్ యూటిలైజ్ చేసుకోవడానికి మనం కాన్సెప్ట్ ఇస్తున్నాము. సో ఐఓఎస్లో ఉన్నటువంటి యాప్ స్టోర్లో ఉన్నటువంటి మనకి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్ చేయడానికి సో ఇక్కడ సపరేట్గా ల్యాబ్కి వచ్చి దే కెన్ డూ ఇట్. సో ఇది యాపిల్ ల్యాబ్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక ప్రొఫెసర్ ఉంటారు, ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళు రెడీగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు క్లాసెస్ టైం, సో దట్స్ ద రీజన్ మనకి ల్యాబ్ టైమింగ్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్ కమ్స్ హియర్, గ్రూప్గా కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. దే స్టార్ట్ డూయింగ్ అన్ అప్లికేషన్, డెవలప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రొఫెసర్ కూడా ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తారు. యాపిల్ ల్యాబ్ చూసాం కదా మేడం, విల్ గో ఫర్ ద ఆండ్రాయిడ్ ల్యాబ్. ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి సో ఇక్కడ ఉంటుంది అనమాట కాన్సెప్ట్. సో యూ కెన్ సీ. సో ప్రొఫెసర్స్ ఎప్పటికప్పుడు రెడీగా ఉంటారు అండ్ మన కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని కూడా రెడీగా ఉంటాయి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ల్యాబ్ టైమ్స్లో వచ్చి దే స్టార్ట్ డూయింగ్ దేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనమాట. సో ఆండ్రాయిడ్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని ఈ ల్యాబ్లో డెవలప్ చేస్తారు. నైస్. సో చెప్పాను కదా మేడం, ఇప్పుడు ఇప్పటివరకు కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించిన ల్యాబ్స్ అన్ని చూసారు కదా. సో విల్ గో టు మెకానికల్ ఇంజనీరింగ్. ఇందులో ఎంజీ కార్కి సంబంధించినటువంటి సెంట్రలైజ్డ్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన కాలేజ్లో ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి సో డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళే అంటే ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది అంతా కూడా కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఉంటుంది. సో అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మన స్టూడెంట్స్ ఓన్గా తయారు చేసినవి ఉన్నాయి. చూసాం కదా, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ మన స్టూడెంట్స్ తయారు చేసినటువంటి వెహికల్స్. ఓకే. సో యూ కెన్ ఫీల్ ఇట్. మీరు కూర్చొని ఒకసారి చూడొచ్చు. డైరెక్ట్ ఇక్కడే కూర్చుందాం. కంఫర్టబుల్ సీటింగ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ అంతా కూడా సో మన స్టూడెంట్స్ ఓన్గా చదువుకొని కాన్సెప్ట్ తెలుసుకొని సో డెవలప్ చేసినటువంటి ఎలక్ట్రిక్ ఈ వెహికల్స్ అంటారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో మన ప్రొఫెసర్స్ ఎప్పటికప్పుడు కూడా సో దే విల్ బి రెడీ టు ఎక్స్ప్లెయిన్. ఒక చిన్న కాన్సెప్ట్ దగ్గర నుంచి మొత్తం ఒక వెహికల్ తయారు చేయడం వరకు దే విల్ హెల్ప్ us. సో ఇక్కడ అంత డెవలప్మెంట్ ఉందన్నమాట. అదే యాక్చువల్గా ఎంజీ వెహికల్ లోనే వాళ్ళు మోటార్ రెడీ చేసే అంత స్టేజ్ కి వెళ్ళారంటే గ్రేట్. అండ్ వి హావ్ ఎంజీ కొలాబరేషన్ మేడం డైరెక్ట్గా. సో డెఫినెట్లీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ప్లేస్మెంట్స్కి సంబంధించి కానీ ఈజీ ఉంటుంది. సో డైరెక్ట్లీ దేర్ హెల్ప్ ఫ్రమ్ హియర్. సో అందుకే మనకి ఏంటంటే మనకు ఉన్నటువంటి కొలాబరేషన్స్ ప్రకారంగా సో 100% జాబ్ ప్లేస్మెంట్ అని ఇక్కడ మనం చెప్పగలుగుతాం. నిజంగా మీరు స్టార్టింగ్లో అన్నారు 100% జాబ్ ప్లేస్మెంట్ అని, కానీ ఎందుకు అవుతుంది, ఎందుకు ఈజీగా ప్లేస్ అవుతారు అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. సో ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఎక్కువ మనము యూటిలైజ్ చేస్తాము. సో యూ కెన్ ఫీల్ ఇట్. వీ హ్యావ్ ఎంజీ కార్ ఓవర్ హియర్. ఆటోమేటిక్ మొత్తము. అండ్ పిల్లలు గ్రేట్ నిజంగా, ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తోటి
వాటర్తో నడిచే వెహికల్స్ కూడా తయారు చేస్తే బాగుంటుంది కదా, అలాంటి మోటార్ని రెడీ చేస్తే ఆలోచించే ఉంటారు, మేబీ త్వరలో రావచ్చేమో, మరి చూద్దాం. చాలా బాగుంది. ఇది మేడం ఇంజనీరింగ్ బ్లాక్కి సంబంధించినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇప్పుడు కవర్ చేసి చూపించాను. సో ఇంకెన్నో ఉన్నాయి. సో ఇప్పుడు ఎలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి మెడికల్ బ్లాక్కి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఎప్పుడైతే టోటల్గా ఇంజనీరింగ్ బీటెక్కి సంబంధించిన అన్ని చూసాం కదా, మెడికల్ ప్రకారంగా కూడా మనం ఎంత హైలో ఉన్నాం అనేది మేము చూపిస్తాం. ఓకే, సో మరి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చూసారు కదా, ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకుందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా కవర్ చేసాము. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన సౌత్ జోన్ హెడ్ ఎలానో మనతో పాటు ఉన్నారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వన్స్ ఈ వీడియో లాస్ట్లో వేస్తూ ఉంటారు కాబట్టి సో చక్కగా అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడైతే మెడికల్ ఏహెచ్ఎస్ బ్లాక్ వెళ్ళిపోదాం. చలో. ఇక్కడ నుంచి మనకి మెడికల్కి సంబంధించిన మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి మనం వెళ్ళేదాన్ని. సో దిస్ ఇస్ డెంటల్ క్యాంపస్ అన్నమాట. కానీ ప్రతి క్యాంపస్ కూడా చాలా ప్లెజెంట్ గా ఫుల్ సరౌండెడ్ బై గ్రీనరీ అండి. ఎగ్జాక్ట్లీ, వి ఈవెన్ గాట్ a greenery award as well. yes, the best greenery award కూడా వచ్చింది మనకి. ఎక్కడ చూసినా మీ క్యాంపస్ లో కంపల్సరీ గ్రీనరీ కనిపిస్తుంది అండ్ చాలా క్లీన్ గా ఉంటుంది ఎవ్రీథింగ్. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం మేడం, దీని కెపాసిటీ వచ్చి 8,000+ స్టూడెంట్స్ ఒకేసారి ఇక్కడ ఒక ఈవెంట్ చేసుకోవచ్చు. సో రీసెంట్ గా గుజరాత్ సీఎం వచ్చారని చెప్పాము కదా, సో వాళ్ళు మనకి 8th కాన్వకేషన్ మీటింగ్ అంతా కూడా ఇక్కడే జరిగింది. రీసెంట్ గా సుమన్ టీవీ వాళ్ళు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు ఈవెంట్ కూడా మనం ఇక్కడే చేసాం, ఇదే స్టేజ్ మీద చేసాం. 8,000+ క్రౌడ్ అంతా కూడా ఎగ్జాక్ట్లీ మేడం, చాలా పెద్ద గ్రౌండ్ మేడం, మీరు చూడొచ్చు. హోమియోపతి క్యాంపస్ కి కూడా వెళ్దాం మేడం. సో దిస్ ఇస్ నూతన్ హోమియోపతిక్ మెడికల్ సెంటర్ అన్నమాట. సో హోమియోకి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ రీసెర్చ్ కానీ ఎవ్రీథింగ్ ఈ బ్లాక్ లో జరుగుతుంది. సో ఈవెన్ వీ హ్యావ్ హోమియోపతి హాస్పిటల్ ఇన్ దిస్. సో డైరెక్ట్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో కూడా డీల్ చేసి లైక్ వాళ్ళ డాక్టర్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అసిస్టెంట్గా వీళ్ళు ఉండి లైక్ ప్రాక్టికల్గా నేర్చుకునే ఆస్కారం ఉంది. సో ఇది మన నూతన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అన్నమాట. ఇది హాస్పిటల్ అండి, హాస్పిటల్ అండ్ కాలేజ్. సో ఇక్కడే హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ చాలా తక్కువలో వైద్యం జరుగుతుంది, సోషల్ సర్వీస్ ఎక్కువగా జరుగుతుంది. సో అన్న కాన్సెప్ట్లో ఇక్కడ కాలేజ్ ప్లస్ మనకి మెడికల్ హాస్పిటల్ కూడా ఉంది. సో ఇక్కడికి మనకి స్టూడెంట్స్కి చాలా ప్రాక్టికల్ గా యూటిలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో పేషెంట్స్ అందరూ కూడా డైరెక్ట్ గా మన లోపల క్యాంపస్ లోపలకే వచ్చేసేయచ్చు. 100% రావచ్చు, హాస్పిటల్ ఉంది కాబట్టి రావచ్చు. అపాయింట్మెంట్ తీసుకుంటారు, తీసుకొని డైరెక్ట్ గా ఇక్కడికి వస్తారు. ఓకే. అండ్ ముఖ్యంగా సంకల్ చంద్ పటేల్ గారి పుట్టినరోజున అలానే మరణించిన రోజున కూడా డేస్ లో ఫ్రీగా సర్వీస్ చేస్తారు అని చెప్పి పెడుతూ ఉంటారు మేడం. ఓకే. మీకు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా నేను మళ్ళీ చూపిస్తాను. షూర్. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా మేడం, ఇన్ క్యాంపస్ లోనే ఎవ్రీథింగ్ ఉంటుంది అని. సో ఈవెన్ మన ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా, సో ఎక్కడైనా కానీ బయట నుంచి రావాలి అనేది లేదు మేడం. సో మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ఇన్ క్యాంపస్ లోనే మనకి అవైలబిలిటీలో ఉంటారు. సో ఇదంతా కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ కి ఇచ్చినటువంటి క్వార్టర్స్, ఓన్లీ ఫర్ ఫ్యాకల్టీ అండి. ఇది మెంబర్స్ కి మనం ఇక్కడ ఇచ్చినటువంటి క్వార్టర్స్ అన్నమాట. ఫ్యాకల్టీ కూడా రౌండ్ ద క్లాక్ మనకి అవైలబుల్ గానే ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటారు. ఎవ్రీథింగ్ విల్ బి వెరీ నైస్. ఓకే, నైస్. మీకు చెప్పాను కదా మేడం, అకాడమిక్స్తో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు మన స్టూడెంట్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ బ్లాక్ మీకు తీసుకెళ్తాను. స్పోర్ట్స్ బ్లాక్ సెపరేట్ బ్లాకే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వీ హ్యావ్ సెపరేట్ స్పోర్ట్స్ బ్లాక్. ఇక్కడ ఏంటి అంటే మనం ఆల్రెడీ MS ధోని క్రికెట్ అకాడమీతో MOU ఉండడం వల్ల సో ఎవ్రీ ఇయర్ MS ధోని గారు ఇక్కడికి మ్యాచ్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళ టీం నుంచి మనకి కోచింగ్ అనేది మన స్టూడెంట్స్కి అందడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఒలింపిక్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈ ఇయర్ అది కూడా కంప్లీట్ అవుతుంది. సో ఒలింపిక్స్లో మనం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో స్విమ్మింగ్ పూల్, అదే స్టాండర్డ్స్ తోటి మనం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి స్టూడెంట్స్కి అవైల్ చేస్తున్నాయి. సో బెటర్ అన్ని ఫెసిలిటీస్ మనకు ఒక దగ్గరే దొరుకుతున్నాయి నిజంగా. సో దట్ వుడ్ బి ఎ వెరీ గ్రేట్ థింగ్. వెరీ గ్రేట్ నిజంగా. సో MS ధోని గారు వస్తారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ మా మ్యాచ్ ఆడడానికి, ప్లస్ వాళ్ళ టీమ్ కోచింగ్ ఇస్తూ ఉంటుంది. సో ఇది మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మేడం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి చూస్తూ ఉండొచ్చు
ఆ టీం వాళ్ళు మనకి ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో ఇక్కడ టోటల్గా కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు మీరు ఇందులో చూసినట్లయితే కన్స్ట్రక్షన్ సైట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెన్సింగ్ అండ్ పోల్ లైటింగ్ కూడా సో ఈ మోడల్లో చేస్తున్నారు మేడం. సేమ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉండే గ్రౌండ్ ఎలా ఉంటుందో అలానే రెడీ అవ్వబోతుంది. ఎగ్జాక్ట్లీ మేడం. ఇది 81.50 lakh ప్రాజెక్ట్ ఇది. సో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇట్ వెరీ సూన్. ఓకే ఓకే అలా అన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే సౌత్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరికి కూడా వేరే యూనివర్సిటీస్ బయట స్టే చేయడానికి ఆపర్చునిటీ అనేది ఇస్తూ ఉంటుంది. బట్ ఇన్ సంకల్చంద్ యూనివర్సిటీ అసలు మనము క్యాంపస్ నుంచి బయట స్టే చేయడానికి ఆప్షన్ ఎక్కడ లేదు. సో 100% యూనివర్సిటీ హాస్టల్ అనేది స్టే చేయాలి. ఎందుకంటే మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి మంచి క్వాలిటీ హాస్టల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో 3 sharing 4 sharing మాత్రమే హాస్టల్స్ ఉంటాయి మేడం. సో కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఉంటాయంటే లైక్ 6 members 7 members-ని ఒకరి దగ్గర ఉంచడం. సో అలాంటి కాన్సెప్ట్ మన యూనివర్సిటీ లేదు. వీ హ్యావ్ ఓన్లీ 3 sharing and 4 sharing ఏసీ హాస్టల్స్. సో మీరు కనుక చూసినట్లయితే ఇది హాస్టల్ బ్లాక్ ఏ. సో మనకి బాయ్స్ హాస్టల్ అంతా మొత్తం కూడా ఇక్కడే ఈ ఏరియా సరౌండింగ్ లోనే ఉంటుంది. సో ఇది ఒక క్యాంపస్ మేడం. ఇందులో మన బాయ్స్ హాస్టల్లో అంటే ఇక్కడ హోమియోపతి మెడికల్ కాలేజ్ అంటే హోమియోపతికి సంబంధించిన బాయ్స్ కి సంబంధించి హాస్టల్ అంటే ఎగ్జాక్ట్లీ. సో సెపరేట్ గా వాళ్ళకి ఉంటుంది. అంటే ఏహెచ్ఎస్ అని కాకుండా లైక్ ఈ వీటికి నేమ్ కూడా పెట్టుకుంటారు. సో వాళ్ళు ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి సో ఆ స్టూడెంట్స్ అందరూ ఇందులో ఉంటారు. సో రెసిడెంట్ హాస్టల్ మన తెలుగు పీపుల్ అందరూ కూడా ఇందులోనే ఉంటారు ఈ హాస్టల్. మన సౌత్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రెసిడెన్స్ లో ఉంటారు అన్నమాట. సో దాని తర్వాత అలాగే ఇంకొక రెసిడెన్స్ బాయ్స్ హాస్టల్ కూడా ఉంది మేడం. సో రీసెర్చ్ సెంటర్కి సంబంధించి మెడికల్ సంబంధించి వీళ్ళంతా కూడా లైక్ బాయ్స్ ఈ క్యాంపస్ లో ఉంటారు. సో గ్రౌండ్ కి వెరీ క్లోజ్ అండ్ వాళ్ళ స్పోర్ట్స్ కి కానీ ఎవ్రీథింగ్ అన్ని కూడా దగ్గరలో ఉంటాయి. అండ్ ఇందులోనే మనకి సౌత్ మెస్ కూడా మనం ఇక్కడ బాయ్స్ కి ఇక్కడే హాస్టల్లోనే ఉంది. సో ఫుడ్ కి కూడా మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో బాయ్స్ హాస్టల్ చూసి వచ్చాం కదా. సో ఈ క్యాంపస్ అంతా కూడా మనకి గర్ల్స్ హాస్టల్ అన్నమాట. సో ఇక్కడ లైక్ గర్ల్స్ హాస్టల్ సపరేట్ బ్లాక్స్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి సపరేట్ బ్లాక్ ఉంది. దాని తర్వాత మనకి నార్త్ నుంచి వచ్చే వాళ్ళకి రెసిడెంట్స్ అందరికి కూడా సపరేట్ బ్లాక్స్ లో గర్ల్స్ హాస్టల్ ఉన్నాయి. సో సెక్యూరిటీ పరంగా అంతా చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది మేడం. మీకు ఈవెన్ క్యాంపస్ హాస్టల్ నుంచి బయటికి రావడానికి కూడా దే విల్ బి సెక్యూరిటీ అవైలబుల్ హియర్ ఫర్ 24/7. సో అండ్ వార్డెన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళే ప్రతిదీ కూడా చూసుకుంటారు. ఎవ్రీథింగ్ ఉంటుంది. కెమెరాస్ ఉంటాయి. తర్వాత అసలు క్యాంపస్ హాస్టల్ నుంచి బయటికి రావాలంటే మనకు పర్మిషన్స్ కావాలి. సో మనం నూతన్ మెడికల్ కాలేజ్కి వచ్చాము. సో ఇదంతా కూడా రీసెర్చ్ సెంటర్ అండ్ మెడికల్ కాలేజ్. మీరు క్యాంపస్ అంతా కూడా చూడొచ్చు. సో ఎంబీబీఎస్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బ్లాక్ లో చదువుకుంటారు. సో ఎవ్రీథింగ్ రీసెర్చ్ కి సంబంధించి లైక్ పిహెచ్డి చేయడానికి వచ్చిన వాళ్ళు. సో ఈ బ్లాక్ అంతా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. యూ కెన్ సీ ఆల్ ద అప్కమింగ్ డాక్టర్స్ ఓవర్ హియర్. సో యాక్చువల్లీ మనం ఇప్పటిదాకా ల్యాబ్స్ అవన్నీ కూడా చూసాం. సో మన క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని కూడా మీకు ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేయిస్తాను. సో విల్ గో టు ద లెక్చర్ హాల్స్. యాక్చువల్లీ మన ఇక్కడ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళందరూ కూడా సో వాళ్ళకి లెక్చర్ హాల్స్ ఎలా ఉంటాయో కూడా మీరు చూడొచ్చు. ఒక థియరిటికల్ ఫీలింగ్ కలిగించేటట్టుగా ఉన్నాయి లెక్చర్ హాల్స్. టోటల్ ఇట్ ఈస్ ద డిజిటల్ క్లాస్ రూమ్స్. ఓకే. సో తప్పకుండా మనకి స్టూడెంట్స్ అందరికీ కూడా సో డిజిటల్గా నేర్పించడానికి వీ హ్యావ్ ప్రొజెక్టర్స్, వీ హ్యావ్ స్పీకర్స్, వీ హ్యావ్ మైక్ సిస్టమ్. సో ప్రతి స్టూడెంట్ అంటే లాస్ట్లో కూర్చున్న స్టూడెంట్ వరకు కూడా దేర్ వాయిస్ షుడ్ బి రీచింగ్ అవుట్. సో ఇంత మంచిగా మనకి లెక్చర్ హాల్స్ ఉంటాయి. సో ఇందులో కూర్చొని దే లెర్న్ ఎవ్రీథింగ్. సో కొత్త ఇన్వెన్షన్స్కి కొత్త ఇన్నోవేషన్స్కి అన్నిటికీ పునాది ఈ క్లాస్ రూమ్. ప్రెజెంటేషన్స్, లెక్చర్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక బోరింగ్ లా కాకుండా సంథింగ్ వాళ్ళు ఏదో నేర్చుకోబోతున్నారు అన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది 100% ఈ హాల్ చూస్తుంటే. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇక్కడే వాళ్ళు అన్ని కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మీరు సీటింగ్ ప్రకారంగా కానీ అన్ని చూసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ వెరీ ఇన్నోవేటివ్ అండ్ న్యూ టెక్నాలజీ మాత్రం మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. వావ్, సూపర్. సో లాంగ్ స్క్రీన్ కనపడకుండా ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ షార్ట్ టీవీస్ వీఆర్. సో చివరి స్టూడెంట్ వరకు కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి స్పీకర్, టీవీ మొత్తం అన్ని ఉన్నాయి. ఎవ్రీథింగ్ షుడ్ బి విజిబుల్ టు ఎవ్రీవన్. ఓకే. ఎవరు మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బయట నుంచి ఎటువంటి మీకు నాయిస్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండదు. వి హావ్ సెంట్రలైజ్డ్ ఏసీ క్లాస్ రూమ్స్ హియర్. ఓకే. సో మీకు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఫుల్ అటెంటివ్ గా వింటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంది. సో ఇక్కడ అన్ని కూడా ఇలానే ఉంటాయా అండి? అన్ని క్లాస్ రూమ్స్ ఇలాగే. క్లాస్ రూమ్స్ అన్ని ఇలానే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే. లెక్చర్ హాల్స్ అంటాం మనం ఇక్కడ. లైక్ వి కాల్ ఇట్ as లెక్చర్ హాల్ 1, లెక్చర్ హాల్ 2 అలా. ఓకే. So every student will come here and they'll start their own first day here
ఇక్కడ నుంచే అన్ని ఇన్నోవేషన్స్కి అన్ని నాంది. ఇన్వెన్షన్స్కి అంతా కూడా ఇక్కడే పునాది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. సో పారామెడికల్ కోర్సెస్కి సంబంధించినటువంటి ల్యాబ్స్ కూడా మనకి చాలా న్యూ ల్యాబ్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. సో చదువుకున్న స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్గా నేర్చుకోవాలనేది కాన్సెప్చువల్గా ఈ యూనివర్సిటీ నడుస్తూ ఉంటుంది. సో అది ఏ కోర్స్ అయినా సరే, బీటెక్ అయినా కానీ, మెడికల్స్ కానీ, ఎవరైనా కానీ కంపల్సరీ ల్యాబ్ ప్రాక్టికల్స్ అనేది ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ల్యాబ్స్ మనం ఇక్కడ ఉంచడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో మనం ఈ మెడికల్కి సంబంధించిన ల్యాబ్స్ ఏవేవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా నేను అన్ని చూపిస్తూ ఉంటాను. మెడికల్ ఫీల్డ్గా ముందుగా ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ అందరికీ కూడా ముందుగా లైక్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో టాస్క్ ట్రైనింగ్ ఏరియా అంటారు మీకు ఇప్పుడు చూపించేది. సో డాల్స్ అవన్నీ మనకి ఆల్రెడీ తయారు చేసి ఉంటాయి. సో వాటి మీద ముందుగా ప్రయత్నం చేస్తారు. చేసిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత దే విల్ గో ఫర్ లైవ్. సో డైరెక్ట్గా బాడీ ట్రైనింగ్ అనేది కాకుండా సో ముందుగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో డైరెక్ట్గా బాడీ దగ్గరికి వెళ్తే ఫెయింట్ అయిపోతారు అందరూ. సో ఫస్ట్ వాళ్ళని మానసికంగా రెడీ చేయడానికి మెడికల్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా డెడ్ బాడీస్ కానీ దేనికని వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడరు మేడం, బికాస్ దే నీడ్ టు కట్ ద బాడీ, ఎవ్రీథింగ్ దే నీడ్ టు డూ. సో అవన్నీ వాళ్ళకి ఇక్కడే కాన్ఫిడెన్స్గా నేర్చుకుంటూ ఉంటారు. సో విల్ గివ్ ట్రైనింగ్ లైక్ దిస్ బిఫోర్. ఓకే. సో సపరేట్ బాడీ మోడల్స్ ఉంటాయి. సో మనము ఆ ప్లాస్టిక్ తోటి వి విల్ మేక్ ఇట్. సో హాఫ్ బాడీ, సో ఇలా ప్లాస్టిక్తో మనం చేస్తాము. ఇక్కడ నుంచి మనకు ట్రైనింగ్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీ పార్ట్ ఎక్కడ ఏంటి ఉంది, సో మీకు ఇట్లా ఓపెన్ చేసుకుంటూ సో దే విల్ డూ ఇట్. ఓకే, కొంచెం ఇక్కడ ధైర్యం తెచ్చుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీగా ఫేస్ చేస్తారన్నమాట. లైక్ సిఆర్పి మానిక్విన్ అంటారు వీటిని. సో మానిక్విన్స్ ముందుగా ఉంటాయి. సో ఓపెన్ చేసి లైక్ ఏ పార్ట్ ఎక్కడ ఉంది అన్ని కూడా వీళ్ళు ఇక్కడ తెలుసుకొని దెన్ దే విల్ గో ఫర్ లైఫ్. సో ఇక్కడ హాఫ్ బాడీ, లోపల అయితే ఫుల్ బాడీ ఉంది. ఫుల్ బాడీ ఉంటుంది. సో దే విల్ గెట్ ట్రైన్డ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనము కాలేజెస్ అన్ని కూడా చూసాం కదా మేడం. బీటెక్ కాలేజ్ చూసారు, మెడికల్ కాలేజ్ చూసారు. నో వీఆర్ కమింగ్ టు హాస్పిటల్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళది చారిటబుల్ ట్రస్ట్ కింద నడుస్తుంది కాబట్టి 20 రూపాయలకి వాళ్ళకి ఓపీ వైద్యం అందుతుంది. 50 రూపీస్కే ఎక్స్రే దొరుకుతుంది. అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్. 100-200 సర్జరీస్ చేసిన డేస్ కూడా ఉంది. సో దాని స్పెషాలిటీ ఇది అనమాట. సర్జరీస్ కూడా జరుగుతాయి. ఎవ్రీథింగ్ లైక్ మాక్సిమం 300-400 రూపీస్లో వీళ్ళు అలాంగ్ విత్ ఫ్రీ మెడిసిన్తో వెళ్ళే ఆస్కారం ఇక్కడ ఉంది. గ్రేట్. యాజ్ దిస్ ట్రస్ట్ బిగిన్స్ అప్పటి నుంచి కూడా సేమ్ వైద్యం అందిస్తున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసి సంకల్చంద్ పటేల్ గారి బర్త్డే రోజు, తర్వాత వాళ్ళ వైఫ్ గారి బర్త్డే రోజు, వీళ్ళ బర్త్డే రోజు చాలా మెడికల్ క్యాంప్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్రీ మెడిసిన్స్, తర్వాత ఫ్రీ క్యాంప్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్చువల్గా ఈ హాస్పిటల్ అనేది రన్ అవుతుంది. ఈ హాస్పిటల్ కూడా ఏదన్నా నార్మల్గా నడుస్తుందా, ఈ ఫ్రీగా చేస్తున్నారు కదా అని మీరు ఆలోచించవచ్చు. బట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో వీళ్ళు ఫ్రీ వైద్యం అందిస్తున్నారు, ఏదో అలా చేస్తారు అనే కాన్సెప్ట్తో కాకుండా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ల్యాబ్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఒక క్యాత్ ల్యాబ్ ఉంది. క్యాత్ ల్యాబ్ ఇన్ ద సెన్స్ మనకి ఇండియాలోనే 3 ప్లేసెస్లో ఉంది. అందులో ఒక ప్లేస్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మెడిసిన్స్ కూడా మన స్టూడెంట్స్కి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా డైరెక్ట్గా ఇక్కడే మనం వైద్యం అందిస్తాం ఇన్ క్యాంపస్లో. అదేవిధంగా మనకి మెడిసిన్స్ కూడా చాలా 50% ఆఫ్లో ఫ్రీ మెడిసిన్స్ చాలా మందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్గా చూస్తే అర్థమవుతుంది. 300-400 ఎగ్జాక్ట్లీ 300-400 ఓపీ జరుగుతుంది, సర్జరీస్ జరుగుతాయి, ఎమర్జెన్సీ కేసెస్ తీసుకుంటాం. ఈ వైద్యం అనేది చాలా తక్కువ ఖర్చుతో ఉంది కాబట్టి ఎవ్రీ వన్ కమ్స్. సో అంత ప్రైడ్ అండ్ లెగసీ ఉన్నటువంటి యూనివర్సిటీ మనది. సో ఇప్పుడు మనం ల్యాబ్స్కి వెళ్దాం మేడం. సో ఇప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి ల్యాబ్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబ్స్ హాస్పిటల్లో ఉన్నాయి మేడం. సో అందులో మీకు క్యాత్ ల్యాబ్ అని నేను ఇప్పుడు ముందుగా చూపిస్తాను. సో ఇండియాలో ఓన్లీ 3 ల్యాబ్స్ ఉన్నాయి మనకి. అందులో ఒకటి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉంది. సో గుజరాత్లో ఓన్లీ 1 ల్యాబ్ విచ్ ఇస్ ఇన్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. సో ఇప్పుడు క్యాత్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి తీసుకెళ్తాను. స్టూడెంట్స్కి కూడా ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పాలి కదండి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి రేరెస్ట్ ల్యాబ్లో దొరికే ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో దీన్ని క్యాత్ ల్యాబ్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్ ఏదైతే ఉన్నాయో లైక్ యాంజియోగ్రామ్ చేయడానికి కానీ, సో హార్ట్లో ఏమైనా బ్లాకేజ్ ఉందా లేదా తెలుసుకోవడానికి కానీ, సో ఎమర్జెన్సీ కేసెస్లో కార్డియాక్ అరెస్ట్ ఏమైనా అయినప్పుడు లైక్ ఎమర్జెన్సీ బ్లాకేజ్ రిమూవ్ చేయడానికి, సో వాటికి సంబంధించినటువంటి అన్ని ట్రీట్మెంట్ కూడా క్యాత్ ల్యాబ్లో జరుగుతుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ల్యాబ్స్ మనకి ఓన్లీ ఇండియాలో 3 ఉన్నాయి.
ఓకే మీకు ఇందాక చెప్పినట్టుగా. అండ్ గుజరాత్లో ఒకటి ఉంది. సో అది మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉండడం చాలా గొప్పతనం. సో స్టూడెంట్స్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో నేర్చుకోవడం వల్ల సో దిల్ బి వెరీ రెడీ ఫర్ ద ఫ్యూచర్ అనమాట. సో ఎక్కడ కూడా మనకి ఓల్డ్ టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఎట్లా, డైరెక్ట్ నేర్చుకోవడమే వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇట్ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఓకే, సో ఇది కంప్లీట్లీ AI టెక్నాలజీతో AI technology వెరీ యాక్యురేట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఈవెన్ మీకు ఇదంతా కూడా 360 degrees మూమెంట్ కూడా అవుతుంది. సో అది కూడా మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ నేను చేపిస్తాను. ఓకే, ఈ మూమెంట్ కూడా మీరు చూడొచ్చు మేడం. సో ఎవ్రీథింగ్ లైక్ 360 degreesలో కూడా మనకు కవర్ చేస్తుంది. టోటల్ ఎక్స్రే చేస్తుంది మనకి. అండ్ కార్డియాక్కి సంబంధించిన మెయిన్ అన్నీ కూడా ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతుంటాయి. సో ఇలా మామూలుగా అంటే ఎవరికి అలౌడ్ లేదు, రెస్ట్రిక్టెడ్ ఏరియా ఇది బేసిక్గా. సో మన కోసం మనం పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే పేరెంట్స్ షుడ్ నో అసలు వాళ్ళు నిజంగా ఎలాంటి టెక్నాలజీ ల్యాబ్స్లో ఉన్నారు అనేది మనం చూపించడం కోసం మనం పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. సో ఎప్పుడు మనకి లైక్ సౌత్ స్టేట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా అర్థమవుతుంది ఓకే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి ఏంటి అని. సో ఈ మెషినరీకి సంబంధించిన ఫంక్షనాలిటీ ఏమవుతుంది, దాని సిస్టమ్ అంతా కూడా సో ఇక్కడ నుంచి సపరేట్ రూమ్ ఉంటుంది. సో డాక్టర్స్ కానీ ఏమన్నా వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. సో సపరేట్గా ఉంటుంది. సో ఇందులో వచ్చిన రిజల్ట్ తోటి ఇంకా ఇది కంప్లీట్ యాక్యురేట్గా ఉంటుంది, కానీ మళ్ళీ మనం సెకండ్ ఒపీనియన్స్ ఇలాంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా అడ్వాన్స్ మేడం ఇది. సో మీకు చూస్తేనే అర్థమై ఉండొచ్చు. అవును, 360 degrees ఫుల్ బాడీ అవుతుంది స్కాన్. ఎస్ మేడం. సో ఇంత అడ్వాన్స్ ల్యాబ్ ఉన్నాయి. సో పేరెంట్స్కి కూడా ఒకటే చెప్తాం ఏంటంటే మెడికల్కి వచ్చినప్పుడు 100% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మంచి ల్యాబ్స్ ఉన్నటువంటిది, మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవడం వల్ల, సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది తప్పకుండా పేరెంట్స్కి తెలియాలి అన్న కాన్సెప్ట్ తోటి మనం ఇచ్చేస్తాం. సో బేసిక్గా ఇప్పుడు ఇంతసేపు మనం క్యాత్ ల్యాబ్ చూసాం కదా, సిటీ స్కాన్కి సంబంధించిన ల్యాబ్స్ అనమాట. సో ఇక్కడే డైరెక్ట్గా మనకి మీరు చూడొచ్చు మెషినరీ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో. అండ్ స్టూడెంట్స్కి లెక్చర్స్ వచ్చేసి అక్కడ నుంచి అవుతుంటాయి. సో లైవ్ పేషెంట్స్ మనకు ఓపీకి వస్తున్నారు కాబట్టి సో స్టూడెంట్స్ని ఆ ప్లేస్లో ఉంచి వీళ్ళు స్కాన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రకారంగా స్టూడెంట్స్కి డైరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తుంది. సో ఇక్కడ డాక్టర్స్ ఏదైతే స్కాన్ ఎలా తీస్తున్నారో స్టూడెంట్స్ అక్కడ నుంచి లైవ్గా చూసి నేర్చుకోవచ్చు. సో ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఓకే, సో ప్రాక్టికల్ కంటే డమ్మీస్ మీద కాకుండా ఒరిజినల్ రియల్ పేషెంట్స్ మీద అవుతుంటాయి. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఇంకా MRI స్కాన్ కూడా ఉంది మనకి. సో విల్ గో ఫర్ MRI స్కాన్. మీకు MRI స్కాన్ కూడా ఉంది మన దగ్గర, అడ్వాన్స్డ్ టెక్నాలజికల్గా అని చెప్పాను కదా. సో లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు చేపిస్తున్నాను. ఆల్రెడీ ఒక పేషెంట్కి మనకి MRI స్కాన్ అనేది తీయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు. సో దట్స్ MRI మెషిన్. సో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి మెషిన్. సో ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక పేషెంట్కి MRI స్కానింగ్ తీస్తున్నాను. సో స్టూడెంట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. స్టూడెంట్స్కి డైరెక్ట్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూసి నేర్చుకొని డైరెక్ట్ డాక్టర్స్ వీళ్ళకి లైవ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా అనమాట. సో దట్స్ MRI స్కాన్ మెషిన్ విచ్ యూ కెన్ సీ. ఇంత థియరిటికల్గా ఎంత చదివినా ప్రాక్టికల్గా చేయాలి 100% మనం అవ్వలేము. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మీకు అదే చెప్పాను. ఈవెన్ బీటెక్ అయినా మెడికల్ అయినా కంపల్సరీ మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా దాని మీద ముందుగా ప్రాక్టికల్ అనేది నేర్చుకోవాలి. సో అది నేర్చుకోవడానికి ఫీజిబిలిటీ మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇన్ క్యాంపస్లో హాస్పిటల్ ఉండడం చాలా బెనిఫిషియల్. ఓకే, అంటే ఏంటంటే ఇయర్ ఎండింగ్ లోని లేదంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ప్రాక్టికల్స్ ఉంటూ ఉంటాయి. అప్పుడు లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డైరెక్ట్ గా మార్నింగ్ చదువుకున్న కాన్సెప్ట్ లైక్ ఒక 2 days కాన్సెప్ట్ చదువుకున్నారంటే దెన్ డెఫినెట్లీ ద నెక్స్ట్ 2 days దే విల్ కమ్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో 100% వెంటనే నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేర్చుకొని లాస్ట్కి చేయడం వల్ల ఏంటంటే కొన్ని మర్చిపోవచ్చు ఇలాంటి ఇబ్బంది వస్తుంది. బట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ అయిపోయింది అంటే దాని మీద వెంటనే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది మనం వెంటనే ఇస్తాం. సో మర్చిపోలేము. దట్ వాస్ హ్యాపెన్. బీఎస్సీ అనస్థీషియా కోర్స్ కూడా మనం పారామెడికల్లో ఇస్తున్నాం మేడం. సో అనస్థీషియాకి సంబంధించినటువంటి బ్లాక్ ఇది. సో అనస్థీషియా క్లాసెస్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఈ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి HOD ఉంటారు సపరేట్గా, అండ్ వాళ్ళ సపరేట్ డాక్టర్స్ వచ్చి వాళ్ళకి లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. గెస్ట్ లెక్చర్స్ కానీ స్పెషల్ లెక్చర్స్ అనేవి ఈవినింగ్ ప్రాక్టికల్ టైంలో కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా అనస్థీషియాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు స్టూడెంట్స్కి అవైలబుల్లో ఉంటారు. సో వాళ్ళకి లైవ్లో ఉన్నప్పుడు
తర్వాత అనస్థీషియా గురించి వాటి ప్రాక్టికల్ వర్కింగ్ అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ప్రతి హాస్పిటల్కి ఖచ్చితంగా ఒక అనస్థీషియా డాక్టర్ అయితే ఉండాల్సింది. 100%. ఎటువంటి సర్జరీకైనా మనం డెఫినెట్లీ వి నీడ్ అన్ అనస్థీషియా డాక్టర్. సో కంపల్సరీ అనస్థీషియా కోర్స్ కూడా చాలా బూమింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం. సో దట్స్ ద కేస్. మనము ఇప్పుడు లైక్ కొన్ని యూనివర్సిటీస్ స్టార్ట్ చేస్తున్నాయి అలైడ్ హెల్త్ సైన్సెస్, బట్ ఎప్పటి నుంచో మన అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉంది. సో వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ ఉన్నటువంటి హాస్పిటల్స్ అండ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది ఏహెచ్ఎస్కి చాలా బెస్ట్ అని చెప్పి నేను చెప్తాను. ఓకే, సో ఒక విషయం అయితే చెప్పుకోవచ్చు అండి, ప్రతి డిపార్ట్మెంట్కి కూడా స్కోప్ ఉంది ఇక్కడ. సో వన్స్ ఆఫ్టర్ నా స్టడీస్ ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ ఛాన్స్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడే విల్ బి రెడీ ఫర్ ది ఫ్యూచర్ మేడం. అంతే, ఫర్ ద బెటర్ టుమారో అనే కాన్సెప్ట్ తోటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది నడుస్తుంది. నిజంగా ఒక విజన్ తోటి స్టార్ట్ చేస్తే అది ఫుల్ఫిల్ అవుతుందని ఖచ్చితంగా యూ కెన్ సీ ఎవ్రీథింగ్. మీరే ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఫర్ ద బెటర్ టుమారో మీకు ఆ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయా లేదా మీరు ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పర్టైజ్ అన్నట్టుగానే ఉంది ఇదంతా. చాలా బాగుంది. సో అనస్థీషియా అంటే ఏదో ఇంజెక్షన్ ఇచ్చేస్తా అనుకో, దానికి కూడా ఒక 3 years కోర్స్ చేసిన తర్వాతనే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో మేడం ఇప్పుడు అనస్థీషియా గురించి చెప్పాం కదా, సో బిఎస్సి రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అనే కోర్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి మేము తీసుకొని రావడం. ఓకే అండి. సో ఇది రేడియేషన్ అండ్ అంటే ఎక్స్రేస్కి సంబంధించి ఎలా తీస్తారు ఏంటి, సో దాని మెషినరీ ఎలా ఉంది, సో దానికి ప్రాక్టికల్ వర్క్గా స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటారు అనేది మీకు కాన్సెప్ట్ చూపిస్తాం. ఓకే. సో రేడియేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టూడెంట్స్ డైరెక్ట్గా ప్రాక్టికల్ వర్క్స్ అనేది ఇక్కడ డాక్టర్స్ వాళ్ళతో కూడా చేసుకుంటారు. సో మీకు ఇక్కడ మెషినరీ అనేది చూడొచ్చు. సో ఇక్కడ అంతా కూడా మనకి స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. సో 3 rooms ఎక్స్రే మెషిన్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఎక్స్రే తీసిన తర్వాత సో అందులో కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది కనిపించడానికి 24/7 మనకి ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్. అంటే వీళ్ళ ప్రాక్టికల్ టైంలో మాత్రం 100% డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. ఉండి లైక్ సిస్టంలో కూడా ఎవ్రీథింగ్ చూపిస్తారు అనమాట. ఇది మీరు చూస్తుండొచ్చు లైక్. ఓకే, ఐ థింక్ దే ఆర్ ట్విన్స్, రైట్? ఓకే, దట్స్ వాట్. యా. ఓకే. సో మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీథింగ్. సో రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ చేసినటువంటి స్టూడెంట్స్కి ద బెస్ట్ అని చెప్పేసి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సర్వీస్ చేయొచ్చు. ఓకే, సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలాగ హౌ టు డూ అనేది వీళ్ళందరూ తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనకి హాస్పిటల్ అవైలబిలిటీ ఉండడం వల్లనే చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే. సో చెప్పాను కదా మేడం, ఎక్స్రే మెషిన్స్ కూడా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాయి అనేది మీకు చూపిస్తానని చెప్పాను. సో దీస్ ఆర్ ద వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఎక్స్రే మెషిన్స్ మేడం. సో ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా నేర్పించడానికి డాక్టర్స్ అవైలబిలిటీలో ఉంటారు. ఓకే, సో ప్రతిదీ వాళ్ళంతటా వాళ్ళే చేయగలిగే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మనం ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మనం స్టూడెంట్కి డిగ్రీ అనేది ఇవ్వడం. బాగుంది. ఓకే, ఫైనల్గా మార్నింగ్ నుంచి దగ్గరుండి మరి మన సంకల్ చంద్ యూనివర్సిటీని అంతా కూడా చూపించారు. అండ్ చాలామంది పిల్లలతో, తెలుగు పిల్లలతో ఇంటరాక్ట్ కూడా అయ్యాను. అండ్ వాళ్ళందరూ చెప్పేది ఒకటే, సో మా ఫ్యూచర్ ఇక్కడ నుంచి మాకు స్టార్ట్ అవుతుంది, మాకు ప్లేస్మెంట్స్ విషయంలో టెన్షన్ లేదు అని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ అనే చెప్పాలి అండి. ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అంటారు? స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కదా. డెఫినెట్లీ మ్యామ్, అడ్మిషన్స్ ఫర్ 2026 అండ్ 27 ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో అడ్మిషన్స్ కోసం మీరు మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఆఫీస్ ఉంది, అదేవిధంగా వైజాగ్లో కూడా మన ఆఫీస్ ఉంది. మనకు డైరెక్ట్గా అడ్మిషన్స్ కోసం మనకు అక్కడికి రావచ్చు. అలాగే మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్కి కూడా మనకు కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ వీ కెన్ కాంటాక్ట్. ఓకే, ఇంకా చాలా మందికి ఏంటంటే పేరెంట్ కొన్ని కన్సర్న్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయాలి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మరి ఏంటి? డెఫినెట్లీ మేడం. సో ఒకవేళ కాలేజ్కి వచ్చి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కనుక సో మనము అప్ అండ్ డౌన్ ఫ్రీ టికెట్స్ అనేవి బుక్ చేస్తున్నాం పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్కి. సో 2 days మీరు రావచ్చు, క్యాంపస్ విజిట్ చేయండి, అకామిడేషన్ ఇస్తాము, ఫుడ్ కూడా మేమే పెడతాము. సో వచ్చి క్యాంపస్ టూర్ చేయండి. అన్నీ అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అన్ని ల్యాబ్స్కి వెళ్ళొచ్చు, అన్ని యాక్సెస్ ఇస్తాము. చూసుకొని బ్రైట్ ఫ్యూచర్ ఈ కాలేజ్లో ఉంది అని మేము చెప్పాము, మీరు కూడా తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కెరియర్ గైడెన్స్ కూడా ఉంటుంది, ఇస్తారు అని చెప్పేసి విన్నాను చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ భూమికి తగ్గట్టు ఎలాంటి గైడెన్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఈ సబ్జెక్ట్ పరంగా కూడా ఎలా ఉంటుందంటారు మీ నుంచి? రీసెర్చ్కి సంబంధించి గుజరాత్స్ నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మేడం. సో రీసెర్చ్ టీమ్ సపరేట్గా సో అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి టెక్నాలజీ కానీ అడ్వాన్స్ కరిక్యులం అన్నింటినీ కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి కరిక్యులంని వాళ్ళు రీసెర్చ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ అకాడమిక్ కరిక్యులంలో యాడ్ చేస్తారు. సో దానివల్ల మనకి ఈ ఏదైతే ఉందో
స్టూడెంట్ విల్ బి రెడీ ఫర్ ద జాబ్ అనమాట. Okay. సో ఇండస్ట్రీ ప్రకారంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం బూమింగ్లో ఉంది దాన్ని బేస్ చేసుకొని రీసెర్చ్ చేసి వాటిని ఈ కరిక్యులంలో యాడ్ చేస్తున్నాం. సో దానివల్ల ఇట్ విల్ బి వెరీ బెనిఫిటెడ్ ఫర్ ద స్టూడెంట్స్. డెఫినెట్లీ దే విల్ బి స్టాండింగ్ నెంబర్ 1. ఓకే, సో నిజంగా పేరెంట్స్కి యాజ్ వెల్ as స్టూడెంట్స్కి కూడా వన్స్ మన ఈ టూర్ అండ్ దీనికి సంబంధించి నాలెడ్జ్ మనం ఇచ్చిన విధానంలో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుందండి. వితౌట్ కన్ఫ్యూజన్స్ అన్నీ పోయి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఎవరికన్నా ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా సో మనకి హైదరాబాద్కి, వైజాగ్ అండ్ విజయవాడలో బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. బ్రాంచెస్ వచ్చేసి వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్, వైజాగ్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం యాజ్ వెల్ యాజ్ విజయవాడలో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సో అక్కడికి డైరెక్ట్ అడ్మిషన్స్ కోసం రావచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు యూనివర్సిటీకి రావచ్చు, వచ్చి అన్ని క్లారిటీ తీసుకొని అడ్మిషన్ తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తుకి మేమే దగ్గరుండి చూసుకుంటాం. తప్పకుండా మీరు యూనివర్సిటీకి రావాల్సింది వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా అందరికి ఇచ్చినందుకు అందరి తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, అహ్మదాబాద్.